ఆ, ఆ, ఆ. మిల్కా కుమారి అయిన రిబకా కడవ పుచ్చుకొని ఆ చిన్నది మిక్కిలి చకంచాలు. ఇక్కడ ఈరోజు రిబకా చేతిలోని కడవ, రిబకా దగ్గర ఉన్న కడవ, ఈ కడవలోని ఆత్మీయమైన అనుభవాల గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ఆ చిన్నదాని భుజముల మీద ఏమి ఉన్నది అంటే కడవ అనేది కనబడుతుంది. భుజముల మీద అంటే భారము, అదేవిధముగా బాధ్యత, బరువు అనే అనుభవాలు కనబడతాయి. భుజం మీద, నా భుజాల మీద చాలా భారాలు ఉన్నాయి, నా భుజాల మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, నా భుజాల మీద చాలా బరువు అనేది ఉన్నది. ఆ చిన్నది అంటే ఆ పెద్దది అన్నారా, ఆ చిన్నది అన్నారా? ఆ చిన్నది, చిన్నదే కానీ భారం ఇచ్చి ఉన్నది, చిన్నదే కానీ బాధ్యతలు కలిగి ఉన్నది, చిన్నదే కానీ బరువులు అనేది మోయిచ్చు ఉన్నది. కొంతమంది పిల్లల కన్నా కూడా ఇంకా చిన్నదేగా అంటూ ఉంటారు. కానీ నేను చెప్తున్న మాట, పనిచేసే బుద్ధి ఉంటే అది చిన్నదా పెద్దదా అని కాదండి. పని చేయాలన్న మనసు ఉంటే అది ఏ వయసులోనైనా చేస్తారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. కొంతమంది ఇప్పుడేగా పువ్వు పూసింది, ఇంకొక రోజు ఆగనండి దాని పరిమళం చూసిద్ది అంటూ ఉంటారు. కానీ పువ్వు పుట్టగానే ఏమవుతుంది? పరిమళిస్తుంది. ఈరోజు మీతో నేను చెబుతున్న మాట ఏమిటంటే, యవ్వన కాలంలో ఉన్న మీరు, ఇంటిలో బిడ్డలుగా పెరుగుచున్న మీతో నేను చెబుతున్న మాట, చిన్ననాటి నుంచే మనము భారములను, బాధ్యతలను, తల్లిదండ్రుల యొక్క భారములు మోసేవారుగా ఉండాలి. అంటే వారితో పాటు మనము కూడా ఏం చేయాలంటే ఇంటి పనుల్లో పాల్గొనేవారుగా ఉండాలి. ఇంటి పనుల్లో మనం ఏం చేయాలి? పాల్గొనేవారు. నేర్చుకునే మనసు ఉంటే, నేర్చుకోవాలన్న మనసు ఉంటే, నీ తల్లి నీకు చెప్పకపోయినా నువ్వు చాలా విషయాలు నేర్చుకుంటా. నీకు ఇష్టమైంది నీ తల్లి చెప్పవసరలా, నీ తండ్రి చెప్పవసరలా. నీకు ఇష్టమైన విషయాల్లో ఎవరూ చెప్పకపోయినా కూడా నువ్వు నేర్చుకుంటావు. పిల్లవాడికి బలకం ఇచ్చి బోల్డెన్ డబ్బులు పెట్టి ఫీజులు కట్టి, వ్యాన్ ఫీజులు కట్టి, స్కూల్కి పంపించి, స్కూల్ డ్రెస్సులు కొని, బెట్లు కొని, సాక్సులు కొని, బూట్లు కొని, బలకం ఇచ్చి ఏ దిద్దరా అంటే 10 రోజులకి బేరం అని ఏడిసిన తర్వాత అప్పుడు దిద్దుతాడు. ఏమని? ఏ అంటాడు. ఏ అంటాడో కూడా అర్థం కాదు. హల్లెలూయా. దానికో మురిసిపోతాం. 15 ఏళ్ళు కట్టిన దానికి లాభం వచ్చిందిరా అని ఒక ఏ బలికినందుకే. వాడికి ఆ సెల్ ఫోన్ ఇచ్చావనుకో, అసలు నువ్వేమైనా రే ఇదిగోరా షార్ట్లు, ఈ షార్ట్లు చూడరా, ఇదిగోరా రీల్స్, ఈ రూల్స్ చూడరా అని నువ్వు చెప్పావా ఎప్పుడైనా నీ పిల్లోడికి? నీకు తీస్తావు రాదు. సెల్ ఫోన్లో రీల్స్ తీస్తాం, షార్ట్లు తీస్తాం. వాడు యూట్యూబ్ ఆన్ చేసి షార్ట్లే చూస్తాడా, రీల్సే చూస్తాడా? అది వాడికి ఎవడు నేర్పాడండి చెప్పండి? అది వాడికి ఇష్టమైంది. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఆ చిన్నది యవ్వన కాలంలో ఎదుగుతున్న మీతో నేను చెప్తున్న మాట, మీరు ఈ కాలంలోనే బాధ్యతలు అనేది పంచుకునేవారుగా, బరువులు అనేవాది మోసేవారుగా ఉండాలి. ఈ చిన్నది ఏం చేస్తుందంటే భుజముల మీద భారం అనేది ఉన్నది. ఏమున్నదటండి? భుజముల మీద భారం ఉన్నది. కొంతమంది మనుషులు ఉంటారు, ఇళ్లలో మనుషులు ఉంటారు, ఏ అమ్మాయి పని చేయమంటే పద్దాక నేనే కనపడుతున్నానా అని ఏం చేస్తారు అంటే విసుక్కుంటారు. ఏం చేస్తారు? విసుక్కుంటారు. ఆడున్నాడు, ఇద్దెల్లే పెరిగాడు, ఆడికి చెప్తున్నావా? అది ఉంది, దున్నపోతెల్లే తింటుందా, దానికి చెప్తున్నావా? పద్దాక తేరగా నేనే కనపడుతున్నానా అని చాలామంది ఏం చేస్తుంటారు అంటే పనిచేసే విషయంలో విసుక్కుంటూ ఎదుటివారి మీద ఏం చేస్తారంటే తప్పించుకోవడానికి కారణాలు వెతికేవారుగా ఉంటారు. ఈరోజు నువ్వు పనిచేసే విషయంలో విసుగవద్దు. తప్పించుకునే మేలైనది చెయ్యనరిగి అలాగూ చేయకునే నీడల మనకేమి కలుగుతుందటండి? పాపము కలుగుతుంటుంది. ఇప్పుడు ఈ చిన్నది భారము మోయిచున్నది.
అంటే బాటసారి వచ్చుచూ ఉన్నప్పుడు ఆ బాటసారికి ఏం పోస్తుందటండి? భుజముల మీద నీటిని మోసుకొచ్చి ఆ బాటసారికి నీళ్లు పోస్తుంది. అంతటితో ఆగిందా? లేదు. ఇప్పుడు ఒంటెలకు ఎన్నో వచనం చూడండి, 18వ వచనం. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత ఆ ఒంటెలు తాగమట్టుకు అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. అతని ఒంటెలన్నిటికీ ఏం పోసిందటండి? నీళ్లు చేది పోసెను ఒంటెలన్నిటికీ. అంటే మనిషి ఎంత తాగుతాడండి? గుక్కు నీళ్లు తాగితే ఆ కడుపు నిండిపోతూ ఉండు. అదే ఈ ఒంటెలు తాగాలి అంటే అప్రాక్సిమేట్గా ఒంట్లు 200 లీటర్ల నీళ్లు తాగుతాయట ఒక ఒంటె. అంటే ఒక కడవకు 10 లీటర్లు వచ్చినట్లయితే ఒక ఒంటికి ఆమె ఎన్ని కడవలు పోయాలి చెప్పండి? 20 కడవలు పోయా. అక్కడ ఎన్ని ఒంటులు ఉన్నాయి? మళ్ళా చదవండి, 10వ వచనం. ఎన్ని ఒంటెలు? 10 ఒంటెలు. ఎన్ని ఒంటెలు? 10 ఒంటెలు. 10 ఒంటెలు అంటే ఒక్కొక్క ఒంటికి 200 లీటర్లు, అంటే ఒక రంబుడు నీళ్లు. ఎన్ని నీళ్ళు అండి? ఒక రంబుడు నీళ్లు. 10 ఒంటెలకు 10 రంబుల నీళ్లు. అమ్మా నీళ్ళు అయిపోయినాయి, మోటార్స్ ఇచ్చేయవమ్మా అంటే మోటార్స్ ఇచ్చేస్తా కూడా ఈరోజు చాలామందికి ఎంత భారమో. ట్యూబ్ పట్టుకొని నీళ్ళు పడతా కూడా ఎంతమందికి ఎంత భారంగా ఉంటుందో. ఆడుతున్న మోటార్ ట్యూబ్ పట్టా కూడా భారంగా ఉంటుంది. మోటార్ స్విచ్ వేయడానికి కూడా భారంగా ఉంటుంది. ఆ స్విచ్ వేయడానికి కూడా టిఫిన్ తిని టీ తాగాలన్నమాట. స్విచ్ చేస్తాకి టిఫిన్ టీ తాగామంటే ఇంకా పని చేస్తాక ఇంకెంత వెళ్తుందో. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను చెప్తున్న మాట ఇక్కడ ఈ చిన్నది 10 ఒంటెలకు ఎన్ని నీళ్ళటండి? దాదాపు 2000 లీటర్లు అన్నట్లే కదా. 2000 లీటర్ల నీళ్లు ఆ చిన్నది పోసింది. ఎంత ఆశ్చర్యం అండి! ఏవైనా విసుక్కుందా? ఏం మనిషివయ్యా, ఏదో జాలి దలిచి నీకు నీళ్లు పోస్తే నీ ఒంటులకు కూడా నీళ్లు పోయమంటావేంటి అని ఏమైనా విసుక్కుందా? విసుక్కోలేదంటండి. ఈరోజు ఈమె భారము కలిగినది, బాధ్యత కలిగినది, బరువులు మోసేది. కాబట్టి బరువులు మోసేవారు, బాధ్యత కలిగిన వారు ఎంత పనినైనా సరే దాన్ని ఇష్టంగా ప్రేమించి ముగిస్తారే తప్ప దాన్ని విసుక్కుని మధ్యలో ఆపివేసేవారుగా ఉంటారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న నీతో దేవుడు సూటిగా మాట్లాడుచున్నాడు. నీ ఇంటిలో నీ పరిస్థితి ఎలాగుంది? వాళ్ళ మీద వీళ్ళ మీద వంతులు విసుగు అనే వ్యవహారం నీ నోటి వెంట వస్తుందా? లేకపోతే ఇది నా భారమో, ఇది నా బాధ్యత, ఇది నేను మోయవలసిన బరువు అని నీ అంతట నీవు చేసేటువంటి అనుభవం నీలో ఉందా? నీకు ఇష్టమైనవి ఎవరో చెప్పకతమే నువ్వు నేర్చుకుంటున్నావు, కానీ నీకు కష్టమైంది చెబితేనే కానీ నువ్వు చేయడానికి విసుక్కుంటూ చేస్తూ ఉన్నాం. రెప్పక భుజముల మీద ఉన్న కడవ నీతో చెబుతున్న మాట ఏమిటంటే అది చిన్నదే అయినా ఎంతో భారము, బాధ్యతను, బరువును మోస్తున్నటువంటి సహోదరిగా కనబడుచు ఉన్నది. గడిగలు చెప్దాం. ఈరోజు మరి నీవు ఎలాగున్నావు కుటుంబ విషయంలో? రెండవ మాట మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ భారము మోసి దానిలో కొంచెము ఒక మాట చెప్పుకొని ముందుకెళదాం. కొంచెం బిడలైన వారికి ఈ మాట అవసరమని నేను కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నా అంతే. కుటుంబాల్లో ఎవరైనా సరే తల్లిదండ్రులు లేనప్పుడు వారింటికి ఎవరైనా చుట్టాలు కానీ లేకపోతే ఊరిని అట్లా పలకరించేవారు కానీ లేకపోతే శుభలేఖలు ఇచ్చేవాళ్ళు కానీ కబుర్లు చెప్పేవాళ్ళు కానీ వచ్చారు అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చారు, కబురు ఏంటి అన్న విషయం కూడా వీళ్ళు ఆలకరించరు. మా అమ్మ నాన్న లేరు, సాయంత్రం రండి అని ముఖం మీద తలిపేస్తారు. వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు కదా, దూరం నుంచి వచ్చారు, మంచినీళ్ళు ఇద్దామా, మర్యాద చేద్దామా, కుర్చీ వేద్దామా అన్న ఆలోచనే ఉండదు. వెంటనే మా మమ్మీ డాడీ లేరు.
అని ముఖం మీద ఏం చేస్తున్నారు? తలుపు వేసేవారు. సాయంత్రము రండి. అసలు దేనికి వచ్చారన్న విషయం కూడా అవగాహన లేకుండా పోతుంది. ఈరోజు కుటుంబంలో దేవుడిని నిలబెట్టాడు అంటే ఇంటిని చక్కదిద్దే బిడ్డగా రోదే అని చిన్నది అందరూ ప్రార్థన చేస్తుంటే దైవజనుడు తలుపు కొడుతుంటే ఆ శబ్దం విందటండి. ప్రార్థన చేయడం ఒక వంతు. ఆ ప్రార్థనకు ఫలితం చూడాలంటే దేవునితో మనం మాట్లాడడమే కాదు, దేవుడు మనతో మాట్లాడడం అనే అనుభవంలో కూడా మనం రావాలి. వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన జవాబు వచ్చింది, కానీ ఆ జవాబు ఇంకా వారు చూడలేకపోతున్నారు. ఎందుకంటే తలుపు బయట తలుపును కొడుచున్న పేతురు యొక్క శబ్దం వారు వినలేని వారుగా కనబడుచుంది. ఈరోజు నీతోనూ నాతోనూ మనందరితోనూ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే కుటుంబం పక్షంగా మనం బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. రోదే అని చిన్నదే మందిరంలోకి వచ్చిన ఎవరి స్వరం వింది? దైవజనుని స్వరం వింది. నీ బిడ్డలకి దైవజనుని స్వరం వినిపిస్తున్నావా? దైవజనుని పక్షంగా చేయవలసిన మర్యాదను నీ బిడ్డకు నువ్వు నేర్పిస్తూ ఉన్నావా? రోజు నీ బిడ్డలకు దైవజనుడి యొక్క విలువ నేర్పించు. దైవజనుడికి ఎటువంటి మర్యాద నువ్వు చేస్తున్నావా అదే మర్యాద నీ బిడ్డలకి అది చూపించడం. అంటే ఇదేదో ఒక మూర్ఖత్వంగా చేయమని నేను అంటలేదు, కానీ ఇది ఒక అలవాటుగా నువ్వు నేర్పించు. అది బిడ్డలకు ఏం చేస్తున్నాడు? తర్వాత క్రమంలో ఉన్నతమైన కుటుంబ విలువలు కలిగి వారు ఎదగడానికి, వారి ద్వారా కుటుంబము క్షేమకరమైన సమాధానకరమైన అనుభవాల్లో వారు ఉండడానికి ఏం జరుగుతుందంటే ఆ కుటుంబము ముందుకు వెళుతూ ఉంటుంది. ఈరోజు నీ బిడ్డకు నువ్వు నేర్పించిన అడుగులే రేపొద్దున వారు నువ్వు లేకపోయినా ఏం చేస్తారంటే క్షేమకరంగా నడిచేవారుగా ఉంటారు. ఇది మొదటి మాట. రెండవదిగా 24వ అధ్యాయము 20వ వచనము. కడవ కుమ్మరించి, మొదటిగా భుజముల మీద ఉన్న కడవ కనపడుతుంది. రెండవదిగా కుమ్మరించబడిన కడవ అంటే ఈ సహోదరి ఎలాగూ ఉన్నది అంటే దీవెనకరమైన అనుభవాలలో ఉన్నది. ఈమె 24, 25 వచనం చూసుకున్నట్లయితే అందుకు ఆమె మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు, అంటే ఈమె కుమ్మరించబడిన అనుభవం అంటే దీవించబడే అనుభవము కనపడుతుంది. మా దగ్గర ఏముంది? చాలా గడ్డి ఉన్నది, చాలా మేత ఉన్నది, బస చేయుటకు రాత్రి మీకు మాత్రమే కాదు పశువులకు కూడా ఏమి ఉన్నది? స్థలము ఉన్నది. అంటే ఆమె ఎంతగా దీవించబడిన అనుభవంలో ఉన్నదో మీకు చెప్పడానికి మాట చెప్తాను. 61 వచనం. రిబకాయు ఆమె పనికత్తెలు. ఇక్కడ రిబకాయు ఆమె పనికత్తెలు అంటే ఎంతమంది పనికత్తెలు ఉన్నారు చూడండి. అంతమంది పనికత్తెలు ఉన్నా తన పని తానే చేసుకుంటుందా? కుర్చీలో కూర్చోసుకుని పనికత్తెలతో పని చేయిస్తుందా? చెప్పండి. ఎంతమంది పనికత్తెలు ఉన్నా ఒంటెలకు ఏలియాజరుకు నీళ్లు పోసింది ఎవరు? చెప్పాలి. రిబ్బకా. ఆమె తనలో తన అంతస్తును చూసుకోవడం లేదండి, తనలోని ఆత్మీయతను చూపెడుతుంది. కొంతమంది ఎదిగే కొద్దిగా వారిలోని దర్పాన్ని చూపిస్తూ ఉంటారు, దర్జాను చూపిస్తూ ఉంటారు, హోదాను చూపిస్తూ ఉంటారు. కానీ వాక్యము అట్లాంటి వారి కోసం చెప్పింది, ఎంత ఎత్తుగా ఎదుగుతావో అంతగా నువ్వు తగ్గించుకో. నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను నీవు హెచ్చించుకుంటే నువ్వు తగ్గించబడతావు అంటున్నా. అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఈ రిబక ఎంత సదుపాయము, సౌకర్యము, దీవించబడిన అనుభవము, పనివారు పనికత్తులు ఉన్నా కూడా ఒంటెలకు ఏలియాజరుకు నీళ్లు పోసింది ఎవరు? రిబక. ఈరోజు పనిచేసే గుణము ఈమెలో ఉంది. పని చేయడానికి ఆమె యొక్క అంతస్తు అడ్డు రాలేదు, ఆస్తి అడ్డు రాలేదు, హోదా అడ్డు రాలేదు, పదవి అడ్డు రాలేదు, ఉద్యోగం అడ్డు రాలేదు. నేను చెప్తున్నా, నీకు పని చేయాలన్న మనస్సు నీలో ఉన్నట్లయితే మందిరములో ఏదో ఒక పని నీ కొరకు వేచి ఉంటుంది. రోజు నువ్వు చేసే పనిలో ఏదైనా పోటీ ఉన్నట్లయితే
నేను చేసే టైంకి వాళ్ళు చేస్తే నేను పని చేయనని కూర్చోవసరలా. నీకు పని చేయాలని మనసుంటే మందిరంలో ఏదో ఒక పని నీ కొరకు వేచి ఉంటుంది. పని చేయాలన్న మనసు చాలా ముఖ్యం. చాలామంది వారు చేసే పనిలో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వెంటనే వీరు సమ్మె కడుతూ ఉంటారు. వెంటనే వీరు ఏం చేస్తారు? సమ్మె కడుతూ ఉంటారు. దేవుడు నాకు ఇచ్చిన అర్హతను బట్టి, అంతస్తును బట్టి, హోదాను బట్టి ఇంతకాలానికి నేను ఈ పనిలో, ఈ మందిరములో, ఈ పనిలో దేవుడు నన్ను స్థిరపరిచాడు అని అనుకుంటూ ఉంటా. కానీ నేను చెప్తున్న మాట, ఆయన దేవుని కుడి పార్శ్వమునందు కూర్చున్నట్టు గొప్ప యోగ్యత కలిగిన వాడయ్యుండు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వేవేల దూతలతో ఆయన గాన స్తుతిగానములు చేయబడుచు ఉన్నా కూడా భూమి మీద నరుడుగా వచ్చి తొట్టిలో పరుండుకొని నడుముకు తువాలు కట్టుకొని శిష్యుల పాదాలను ఆయన ఏం చేశాడు తెలుసా? కడిగిన. అంత అంతస్తు కలిగిన ఆయన నా తండ్రి కుడిపార్శ్వం ఎక్కడ, ఈ మానవుని యొక్క అపవిత్రమైన పాపి అయిన పాదములు ఎక్కడా అని అనలేదే. ఎంతగా ఆయన దేవుని పని చేయాలన్న తపనలా ఉందో చూడండి. అందుకే సిలువలో అంటాడు, అయ్యా నీవు నాకు అప్పగించిన పని నేను ఏం చేశాను? సమాప్తం చేశాను. అంటే దేవుడు తనకు అప్పగించిన పని అది. ఈరోజు నీకు అప్పగించినప్పుడు ప్రతి విషయంలో నువ్వు తగ్గించుకుంటున్నావా? ఆ సహోదరి అంత దీవించబడిన అనుభవంలో ఉన్నా కూడా పనిచేసే విషయంలో పనివారి మీద ఆధారపడలేదు. తానే ఒక పనికత్తిగా ఏం చేస్తుంది? పనిచేస్తుంది. పని చేయడానికి ఉద్యోగము, అంతస్తు, హోదా, చదువు, ఐశ్వర్యము ఏమీ అడ్డు రాలేదు. పని చేయాలన్న మనసు ఒకటే ఆమెలో ఉన్నది కాబట్టి అవన్నీ పక్కకు తొలిగిపోయినవి. ఇది రెండవ మాట. మూడవదిగా 24వ అధ్యాయము 14వ వచనంలో చూసుకున్నట్లయితే నీ కడవను వంచమని, అంటే కడవలో నీళ్లు ఉన్నాయి కానీ అది ఎదుటివారికి ఉపయోగపడాలి అంటే, ఎదుటివారి యొక్క అవసరత తీర్చాలంటే ఆ కడవ వంచబడితేనే కానీ కడవలోని నీళ్లు అనేవి ఎదుటివారికి ఉపయోగపడవు. అంటే ఇక్కడ వంచబడిన కడవ కనబడుచు ఉన్నది. అంటే విధేయత చూపుచున్న అనుభవం కనబడుతుంది. లోబడుట అనే అనుభవము ఇక్కడ కనబడుచు ఉన్నది. ఈరోజు నీలో ఈ లోబడుట అనే స్వభావం ఉన్నదా? విధేయత అనే స్వభావం ఉన్నదా? మొట్టమొదట నరుడు దేవునికి సహవాసంగానే ఉన్నాడు. కానీ అపవాది యొక్క మాటలు విన్న నరుడు హృదయములో పాపమును, హృదయములో అవిధేయతను నరనరాన జీర్ణించేసుకొని పాపములో పడిపోయాడు, అవిధేయతలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు హృదయం నిండా, నరుని యొక్క హృదయం నిండా అవిధేయత, పాపము అనేది ఎప్పుడు వచ్చింది అంటే తినవద్దన్న పండు తిన్న తర్వాతనే. దేవుడు దానికి ఏమి చేశాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా, అంటే మరణము పొందునంతగా అంటే మనుషుల యొక్క పాపం నిమిత్తము మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా అతడు ఏం చూపాడటండి? విధేయత చూపి తన్ను తాను తగ్గించుకొని అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుక. చూసారా, ఇక్కడ విధేయత చూపడం వల్ల ప్రతివాని మోకాలు, ప్రతివాని నాలుక యేసు నామంలో వంగునట్లు, ఆయన నామాన్ని గణపరచునట్లు ఎలాగూ చేశాడు? ఇతన్ని చూపించిన విధేయత. మొదటి మానవుడు, మొదటి నరుడు అవిధేయత చూపితే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యందు విధేయత, లోబడుట అనే అనుభవంలో నడిచిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్న మరి యొక్క క్షేమకరమైన మాట ఏమిటి అంటే,
కుమ్మరించబడిన కడవ కనబడుచున్నది. కడవలో ఎన్ని నీళ్లు ఉన్నా అది కుమ్మరించబడకపోతే ఎదుటివారికి ఉపయోగపడదు. నీలో ఎంత వాక్యము ఉన్నా ఆ వాక్యానికి తగిన విధేయత, ఆ వాక్యానికి తగిన లోబడుట అనే స్వభావం నీలో లేకపోతే ఆ వాక్యం ఫలింపులోకి రాదు. నేను వాక్యంలో జ్ఞానం కలిగిన వాడిని, ఆధ్యాత్మికతలో జ్ఞానం కలిగిన వాడిని అని నువ్వు ఎన్ని విధాలుగా నువ్వు విర్రవీగుచు ఉన్నా ఎదుటివారిలో నీ వాక్యాన్ని నువ్వు వారి హృదయంలో నాటలేవు. నువ్వు ఎంత వాక్యం కలిగి ఉన్నావో అంతగా విధేయత కలిగి ఉండాలి, అంతగా లోపడటం అనేది కలిగి ఉండాలి. నువ్వు చెప్పే వాక్యం కంటే నీ ప్రవర్తన ఎదుటివారిలో మారు మనస్సు అనే అనుభవాన్ని కలిగించాలి. ఇక్కడ నేను ఈ కుమ్మరించబడిన కడవ కనపడుతుంది. కడవలో ఎంత నీళ్ళు, మంచి నీళ్ళే ఉన్నాయి, కానీ అది ఎదుటివారికి ఉపయోగపడాలంటే అది కుమ్మరించబడాలి. అలాగే నీలో మంచి వాక్యం ఉన్నది, మంచి నడవడికే ఉంది, మంచి బుద్ధే ఉంది, కానీ విధేయత లేకపోతే, లోబడుట అనే స్వభావం నీలో లేకపోతే నీవు నీ కుటుంబానికి ఉపయోగపడవు, దేవునికి ఉపయోగపడవు. అలాగే నీవు కూడా నీలో ఉన్న జ్ఞానం నీకు ఉపయోగపడదు. ఈరోజు ఎవడైనా తాను నిలిచి ఉన్నాడు అనుకుంటున్నాడా, వాడు పడిపోకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవని గర్వం వాడిని ఏం చేస్తుందంటండి, పడిపోయేలాగా చేస్తూ ఉంటుంది. ఇక్కడ వంచబడిన కడవ కనబడుతుంది. వంచబడిన కడవ ఏమిటంటే ఇది కడవను వంచుతూ ఉంది. అంటే కడవ వంచిన తర్వాతనే అందులోంచి నీరు ఎదుటివారి దోసిట్లో కానీ, చెట్టు పాదులో కానీ, పశువులు తాగడానికి గొంతుకులో కానీ వెళుతూ ఉన్నాయి. మరి ఒక పాత్ర అనేది నింపడానికి ఇది వంచబడిన తర్వాతే. ఆ ఇంటిలో ఆ స్త్రీ తన ఇంటిలో ఉన్న నూనె కుండను వంచడం ప్రారంభించిన తర్వాతనే ఖాళీ కుండలన్నీ ఏమైనాయట, నింపబడ్డాయి. అంటే ఆ నూనె కుండ వంచిన తర్వాతనే ఖాళీ కుండలు ఏమైనవి, నింపబడిన అనుభవము అనేది కనబడుచున్నది. ఈరోజు వాక్య అనుభవం లేని ఖాళీ కుండలు చాలా ఉన్నాయి. ఆ ఖాళీ కుండలన్నీ నింపబడాలి అంటే ఈ నూనె ఉన్న కుండ ఏమవ్వాలి, వంచబడాలి. అంటే దేవుని యొక్క మాటకు లోబడాలి, దేవునికి విధేయత అనేది చెప్పాలి. ఒక చోట ఒక దైవజనుడు సేవ చేయడానికి వెళ్ళాడు. 3 సంవత్సరాలు ప్రయాసపడిన ఒక్క ఆత్మ కూడా దైవజనుడికి దేవుడు ఇవ్వాల. అయ్యా, ఎక్కడి నుంచో మిషనరీగా వచ్చాను, నన్ను ఎవరు చేర్చుకోవడం లేదు, నాకు ఆదరణ కలిగించడం లేదు, నువ్వు పిలిచిన పిలుపు ఏమిటి, ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏమిటి అని 3 సంవత్సరాలు బట్టి ఎంత మనసులో వెదరున్నా కానీ ఆ ప్రాంతంలో అనేక మంది నిమిత్తమో, మారు మనసు లేని వారి నిమిత్తమో, ఆత్మ రక్షణ లేని వారి నిమిత్తమో, అంతకంటే ఎక్కువగా భారము కలిగి ఎవరో రక్షించబడకపోయినా అతడు ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాట చొప్పున ఆ ప్రాంతములో అతడు ప్రతిరోజు క్షేమం నిమిత్తము, ఆత్మల భారం నిమిత్తం ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 3 సంవత్సరాలు మనసా వాచా కర్మణ అంటారు కదా, ఆ విధముగా ఆత్మల భారం నిమిత్తము, మారు మనసు నిమిత్తం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఒక్క ఆత్మ రక్షించబడాల. ఇంతలో ఒక వ్యక్తి బలహీనత వచ్చినప్పుడు ఆ బలహీనత కలిగిన వ్యక్తి నిమిత్తము ఆ వ్యక్తి ఎంతో శ్రమపడి మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని యొక్క మహాకృప ఆ 3 సంవత్సరాల పరిచర్యలో ఆ ఒక్కడిని రక్షించుకోగలిగాడు. ఆ సేవ విస్తరించడానికి ఆ ఒక్కడు చాలు. ఆ ఒక్కడే సమరయ స్త్రీలాగా గ్రామాన్ని ఎవరి దగ్గరికి నడిపించిన సమరయ స్త్రీ యేసు దగ్గర నడిపించినట్లుగా ఈ ఒక్కడటండి 3 సంవత్సరాల పరిచర్య తర్వాత ఇతడు దేవుని మాటకు విధేయత చూపి అక్కడే ఏ స్థలంలో అయితే పిలువబడ్డాడో, ఏ స్థలంలోకి అయితే నడిపించబడిన చోట అక్కడే ఉండటం వలన ఆ ఒక్కడు గ్రామాన్ని దైవజనుడి చేతిలో పెట్టినవాడు. అనేకమైన ఆత్మల రక్షణకు అతడు కారణమైన వాడుగా ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్న మాట ఈరోజు నీ ఇంట్లో నువ్వు ఒక్కడవే ఎన్నో సంవత్సరాలుగా కుటుంబ నిమిత్తం భారం కలిగి ప్రార్థన చేస్తున్నావు, మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మర్చిపోటుకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ కన్నీళ్ళను దేవుడు తన కవిలలో బుడ్డిల్లో దాచి రాస్తున్నాడు.
దాచి రాస్తున్నవాడుగా ఉన్నాడు. నువ్వు కాచిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన లెక్క పెడుతూ ఉన్నాడు. ఈ ప్రతి బాష్ప బిందును ఆయన తోడడానికి సిద్ధంగా ఉన్నాడు. తగిన కాలం వచ్చినప్పుడు నీ కన్నీటికి తగిన ఫలమును దేవుడు నీ ద్వారా కోయించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను చెప్తున్న మరి యొక్క మాట విధేయత. విధేయత, వంచబడిన కడవ. ఈ కడవలో విధేయత అనే అనుభవం కనపడుతుంది. ఈ వంచబడిన కడవలో లోపడుట అనే స్వభావం కనబడుచున్నది. లోతైన జలములలో లోబడుటను నేర్పించు. ఎప్పుడైతే వారు లోబడుటను నేర్చుకున్నారో అప్పుడు వారి దోణి నిండా ఏమొచ్చినట్టండి, ఆ యొక్క చేపలు, విస్తారమైన చేపలు. వారు అంటే ఆయన మాటకు లోబడి, దేవుడు మీతో ఆయన మీతో చెప్పునది చెయ్యి అంటే ఆ మాటకు లోబడిన వారు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చిన వారందరికీ రుచికరమైన ద్రాక్షరసం అందించారు. దేవుని మాటకు లోబడి కుడివైపుకు దోణి నడిపి లోతుగా దోణికి తీసుకురావడం వలన అక్కడ ఏం జరిగింది, విస్తారమైన 2 దోణుల నిండా ఏం పట్టారటండి, వలలు పిగిలిపోనంతగా చేపలు పట్టిన వారుగా ఉన్నారు. ఈరోజు లోబడుటలోనే ఉన్నది గొప్ప ఆశీర్వాదము. అంటే వంచబడిన కడవ అంటే లోబడుట, విధేయత చూపుట. ఇక చివరిగా మనం చూసుకున్నాం 24వ అధ్యాయము 18వ వచనము. అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీద దించుకొని అతనికి దాహము ఇచ్చెను. అంటే ఈ చేతుల్లో ఉన్న కడవ ఇప్పుడు అతనికి ఏమిచ్చిందటండి, దాహం ఇచ్చింది. ఈ కడవలోంచి పోయబడిన నీళ్ళు మరి ఒక చేతుల్లోకి పడుతున్నాయి. ఆ చేతుల్లో కూడా ఏముండయటండి, నీళ్ళు. ఈమె చేతిలో నీళ్లతో నింపబడిన కడవ ఉంది. మరి ఒకరి చేతుని యొక్క దాహం తీర్చడానికి అతని చేతుల్లో కూడా ఏముంది, నీళ్లు. అంటే చేతిలో ఉంచబడిన కడవ. ఈ కడవలో ఏమున్నవి, నీళ్లు. అంటే ఈమె చేతుల్లో ఏమున్నాయంటే నీళ్లు ఉన్నవి. నీళ్లు పోయేవానికి మరలా ఏం పడతాయి అంటండి, నీళ్లు పోయబడతాయి. మన చేతులు ఎలాగున్నాయి, ఇక్కడ చేతుల్లో ఉన్న నీళ్లు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆమె పరిశుద్ధతను ఇతరులకు ఏం పోస్తుందంటే పరిశుద్ధతను దాహం కలిగిన వారికి ఏమిస్తుందంటండి, పరిశుద్ధం. దప్పిగొని వారలారా మీరు నా యొద్దకు రండి, రోకలు లేకపోయినను మీరు ఏం చేయాలి, దాహము తీర్చుకోవడం నా యొద్దకు నీళ్లను కొనుక్కోండి. ఆహారం లేకపోయినను, రోకలు లేకపోయినా, డబ్బులు లేకుండా నా యొద్ద మీరు కొనుక్కొని మీ దాహం తెచ్చుకోండి అంటున్నాడు. అంటే ఇక్కడ నేను చెబుతున్న మాట, ఈమె పరిశుద్ధతలు చాలామంది దప్పిక కలిగిన వారుగా ఉన్నారు. పరిశుద్ధతలో దప్పిక. ఈ చేతులు పాపంతో నింపబడ్డాయి, ఈ చేతులు రక్తంతో నింపబడ్డాయి, ఈ చేతులు అపవిత్రతో ముంచబడ్డాయి, ఈ చేతులు అదేవిధంగా రకరకాలమైన విషయాల చేత, దుర్గంధం చేత నింపబడింది చేతులు. అందుకే పిలాతు ఏం చేశాడు తెలుసా, చేతులను కడుక్కున్న ఈ నిరపరాధి, ఈయనెవరు, నిరపరాధి, అతని రక్తం నాకేం కాకూడదు, అతను నాకేం ఇబ్బంది కలగకూడదు అని చేతులు ఏం చేశాడటండి, కడుక్కున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి మన చేతులు రక్తముతో నింపబడ్డాయి, పాపముతో నింపబడ్డాయి, మోసముతో నింపబడ్డాయి. ఈరోజు ఇటువంటి చేతులు కాదు, ఈమె చేతుల్లో ఉన్న నీళ్లు పరిశుద్ధత కలిగిన నీళ్లు, పరిశుద్ధత అనే అనుభవం కలిగిన నీళ్లు. రోజు నీ చేతుల్లో ఏముండాలంటే పరిశుద్ధత. నువ్వు ఇతరులకు ఏం పెట్టాలండి చెప్పండి, ఏమి నీ దాహం తీర్చేవాడుగా ఉండాలి, పరిశుద్ధతను నీవు దాహము తీర్చేవాడుగా ఉండాలి, పరిశుద్ధతను నువ్వు దాహం తీర్చేవాడుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము సూటిగా నీతోనే మాట్లాడుతుంది. ఎంతమందికి నీవు పరిశుద్ధాత్మను పరిచయం చేయగలుగుతున్నావు? అయ్యా ఇదిగో ఈయన నిజరక్షకుడు, ఇప్పటి వరకు మోసంతో నిండి ఉన్నాయి నీ చేతులు, ఇప్పటి వరకు నీ చేతులు అపవిత్రతో నింపబడినాయా, పాపంతో నింపబడినాయా, రండి మన వివాదం తీర్చుకుందామని అంటున్నాడు. మన పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నవి, గొర్రె రక్తం వలె ఎర్రగా, కెంపు వలె ఎర్రగా ఉన్నాయి, అయితే మంచు వలె తెల్లగా చేస్తానంటున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ చేతులు మనం ఏం చేయాలంటండి, కడుగుకోవాలి, చేతులను కడుగుకోవాలి. అంటే ఈ చేతుల్లో ఏ అపవిత్రత, దేవుడికి వ్యతిరేకమైన విషయాలను వాటన్నిటిని కడుక్కొని ఈ చేతుల్లో ఏం నింపుకోవాలటండి, పరిశుద్ధతను నింపుకోవాలి. ఏమి నింపుకోవాలి,
పరిశుద్ధలో. చేతిలో ఉన్న కడవ, ఇదేముందటండి? చేతిలో ఉన్న కడవ. ఈ కడవలో ఏమున్నవి? నీళ్లు. నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నవి. ఏమి సాదృశ్యంగా ఉన్నాయి? చేతుల్లో పాపం ఉండాలా, పరిశుద్ధత ఉండాలా? రేపగా నీతో నాతో చెబుతుంది పరిశుద్ధత ఏముండాలి? పరిశుద్ధత. ఆమె అందుకే 24వ అధ్యాయము 15వ వచనంలో చెప్తుంది, ఆమె చిన్నది చక్కనిది, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్నిక. అంటే పరిశుద్ధతను గురించి మాట్లాడుచూ ఉన్నారు. చక్కనిది, చక్కనిది. ఈరోజు నీతో దేవుడు సూటిగా మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. మన చేతులు పరిశుద్ధతో నింపబడిన వారు, నీళ్లు పోయేవాడు. నీవు ఏ పరిశుద్ధతను ఇతరులకు పోస్తావో అదే పరిశుద్ధతో నీవు కూడా పొందుకుంటావు. అటువంటి కృపలో దేవుడు మనెల్లరినీ నడిపించును కాక. 4 విషయాలు. మొదటిది భుజముల మీద ఉన్న కడవ. 2 కుమ్మరించబడిన కడవ. 3 వంచబడిన కడవ. 4 చేతిలో ఉంచిన కడవ. ఈ 4 ఆత్మీయమైన అనుభవాలతో దేవుడు మనెల్లరినీ నడిపించును గాక. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.